హాయ్ అండి. టేస్టీగా పాలక్ పన్నీర్ పరోటా ఎలా చేయాలో చూసాను. ఇక్కడ నేను ఒక కట్ట పాలకూరని ఇలా కట్ చేసి వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి కడిగి తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని 4 వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, అలాగే ఇలా పాలకూర అంతా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న ముక్క పన్నీర్ తీసుకొని ఇలాగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాక చిటికెడు సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్, ఉల్లిపాయలు మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చండి. ఇదంతా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి, చిటికెడు సాల్ట్ వేసి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ పేస్ట్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ సాఫ్ట్ డౌలో చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలిపెట్టుకున్న పిండిలోంచి చిన్న పార్ట్ తీసుకొని చిన్న పూరిలాగా చేసుకొని అలాగే పన్నీర్ని ఇలా స్టఫ్ చేసుకోండి. స్లైడ్స్ అన్నీ క్లోజ్ చేసుకొని చక్కగా పరోటాలాగా ఒత్తుకోవడమేనండి. ఒత్తుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి కానీ, ఆయిల్ కానీ, బటర్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. వేసుకొని ఈ పరోటాని వేసి అటు ఇటు ఫ్రై చేసుకుని తీసి సర్వ్ చేస్తే అంతేనండి, పాలక్ పన్నీర్ పరోటా రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.